హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవిని. ఈరోజు టమాటాలను కోయిపోతున్నాను. సో మీకు చూపించేద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, మొత్తం ఎన్ని కోసానో చూపించేస్తాను. మొత్తం ఎన్ని కాయలు అయ్యాయని మీకు చూపిస్తాను. అలాగే ఈరోజు వంకాయలు కూడా ఉన్నాయి. నిజానికి ఇంతకుముందే వంకాయలు వీడియో చేద్దామని ట్రై చేసినాను, కానీ కుదరలేదు. బట్ ఈరోజు చేసి చూపిద్దామని. చూస్తున్నారు కదండి, 3 kgs అయ్యాయి. ఇంకా ఒక చెట్టు ఉంది కోయటానికి. ఇది నాటు టమాటా. ఇప్పుడు చూపించేయని నాటు టమాటాలు అండి. మిగిలిన అనేది నాటు టమాటా కాదు, అది హైబ్రిడ్ రకం అనుకుంటా. అచ్చం యాపిల్ లాగా ఉంటాయి పండిపోతే. సో ఈరోజు మొత్తం కాయలు కోయబోతున్నాను. మళ్ళీ చెప్తానండి, మొత్తం ప్యూర్ ఆర్గానిక్. ఇక లాస్ట్ చెట్టు ఒకటి ఉంది. మొత్తం ఎన్నైనా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇవిగోండి, ఈరోజు ఇవే చెప్పి వేరే రకం కాయలు. ఇవి నాటు టమాటాలు కాదు. ఇంకొక విషయం అండి, నేను నా వాయిస్ కాకుండా ఇంకో సౌండ్ వాయిస్ కూడా వస్తుంది కదా పాటలు. ఏమీ అనుకోకండి, పండగ సీజన్ కదా, అందుకే ఇలా పాటలు వస్తున్నాయి. నిజంగా ఇవి రెడ్ కలర్లో పెడితే మంచి టేస్టీగా బాగుంటాయి అండి. అచ్చం యాపిల్ లాగా ఉంటాయి. ఇంతకుముందు వీడియో చేశాను కానీ నేను అప్లోడ్ చేయలేదు. ఇవ్వండి, ఇవి దోరకాయలు. నిజానికి కోతలు వస్తున్నాయి అని మొత్తం కోయబోతున్నాను ఈ చెట్టు. ఇవిగోండి, మొత్తం టమాటాలు కోసేసానండి. పై కనిపిస్తున్న ఎవరికి పెద్ద టమాటాలు అండి, అంటే హైబ్రిడ్ రకం అని. మిగిలినవి నాటు టమాటాలు. మొత్తం 3 kgs వచ్చాయండి. ఇంకా వంకాయలు కోయటం మిగిలిపోయింది. ఇవి ఇంటి దగ్గర ఇచ్చేసి మళ్ళీ వంకాయల కోసం వచ్చేద్దాం. ఇవిగోండి, ఇక్కడ పెట్టేశాను. అలాగే వంకాయలు కూడా కోసి చూపిస్తాను. చూడండి, ఇవిగోండి వంకాయలు చాలా వచ్చేసాయి. ఇదిగోండి, కుదరట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది. వంకాయలు చాలా కాయలు వచ్చేసాయండి. జూమ్ చేసి చూపించడం కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఆకు ఒక కాయ ఉంది. ఇప్పుడు చాలా కాపులు కోసేసామండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ చెట్టుకి ఒక చెట్టుకి ముళ్ళు ఉన్నాయి. అవి ఇప్పుడు కాయకి లేవు అనుకుంటా, కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి కాయలు మాత్రం. ఇవి కూడా ప్యూర్ ఆర్గానిక్కే, మందులు అయితే ఏం వాడలేదు. మళ్ళీ చెప్తున్నానండి, నా వాయిస్తో పాటు పక్షులు కాకుండా బయట ఒక సౌండ్ వస్తుంది కదా, పాట సౌండ్. పండగ సీజన్ అవటం వల్ల, శ్రీరామనవమి పండగ సీజన్ అవటం వల్ల పాటలు పెట్టారు. సో ఏమి అనుకోకండి. మొత్తం వంకాయలన్నీ కోసి ఎన్నైనా మీకు చూపిస్తానండి. ఇవిగోండి, వంకాయలు కోసుకొచ్చేసాను. 1.5 kg పెచ్చే ఉంటాయి. అండ్ ఈ వంకాయలు స్పెషల్ వచ్చేసి చూడండి, ఏంటండి చూపిస్తున్నారు, ముళ్ళు ఉన్నాయండి ఈ వంకాయకి. ఇది సన్నగా కనపడుతుంది కండి, గుచ్చుకుంటే ఫసక్కే. ఇదిగోండి, దీనికైతే క్లియర్గా కనపడతాయి. చూస్తున్నారు, ఇవన్నీ ముళ్ళండి, వంకాయ ముళ్ళు. ఇవి మొత్తం వచ్చేసి 1.5 kg ఎబో ఉంటాయని చెప్పాను కదండి. ఇవ్వండి టమాటాలు, ఇవి ప్యూర్ ఆర్గానిక్కేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి వంకాయలు. మీకు కనుక వంకాయలు కనుక ఇష్టమైతే కామెంట్ చేయండి. చాలామంది నచ్చవు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.